నువ్వు వెళ్ళే నీ సంఘానికి ఒక ప్రకటన ఉండాలి, ఒక ప్రకటన ఉండాలి. ఒక సహోదరుడు అంటాడు, అన్నా ఓ సంఘానికి జనం బాగా వెళ్తుంది, నేను కూడా వెళ్ళాను. అసలు అక్కడ జనాన్ని చూస్తే వామ్మో, నాతో పనిచేసే మా మేస్త్రి కూడా అక్కడ ఆ బళ్ళు కాడ నిలబడి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు అన్న. అమ్మో అసలు భలే ఆశ్చర్యం అనిపించింది. నేను అనుకున్నాను అసలు ఆ సంఘానికి వెళితే పరలోకమే అనుకున్నా. ఏమనుకున్నాడా? మరి ఇప్పుడేమైంది రా అబ్బాయి అన్నా మా మేస్త్రి, నేను ఎవరి కాడ అయితే పనికి వెళ్తాను, నేను మేస్త్రినే అయితే నాకు పని దొరకలేదు, అతని దగ్గరికి వెళ్తున్నాను పేటకి పైపేల్చు. ఆ సంఘంలో చూసి నేను కూడా పరవశించాను, ఆనందపడ్డాను, మంచి ఆత్మీయుడు అనుకున్నానన్నా. ఒక రోజున నా కంటికి కనపడ్డ దృశ్యం, అక్కడ పనికొచ్చే ఒక స్త్రీతో పాపం చేస్తూ ఉంటే నేనే స్వయంగా చూశానన్నా. ఆశ్చర్యపోయా, హవాక్కయ్యా, నివ్వురుపోయా. తర్వాత పర్సనల్గా అడిగి అన్నా ఏందని, ఇదంతా కామన్ ఏంటి, అంత కామన్ అన్న చెప్పట్లే. ఆదివారం వెళ్ళి ప్రభువా నన్ను క్షమించంటే క్షమించేస్తాడు, బల్ల తీసేసుకుంటాం. మరలా సోమవారం మన పనుల్లో లోకంలో ఉన్నాం కదా తమ్ముడు, అప్పుడప్పుడప్పుడు తేడా పడుతుంటాయి. నేను కావాలని చేయలే, ఆ మనిషి నన్ను భలే బలవంతం చేసింది కనుక పొరపాటు నాది కాదని పెద్ద పరమ పరిశుద్ధులే మాట్లాడుతున్నాడట. అసలు అన్న ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న అంటే నేను అన్నాను, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా. ఎందుకని ఎంతకాలం నుంచి వెళ్తున్నావు అంటే అక్కడే వెళ్తున్న చెప్తే నేను అన్నాను, నువ్వు వెళ్ళే నీ సంఘాన్ని గురించి ఒక ప్రకటన కలిగి బ్రతుకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది రకరకాల కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు మంచోళ్ళు కాదండి, నా పక్కన కూర్చున్న మనిషి మంచిది కాదండి, మా పక్కింటి మనిషి మంచిది కాదండి, ఆ బజారం ఆమె మంచిది కాదండి, ఆ సంఘానికి వచ్చే వాళ్ళు మంచోళ్ళు కాదండి. పెద్ద ఏరుతూ ఉంటారు కోడికి కెలికినట్టుగా. ఒక ఆమె ఇట్టగే కంప్లైంట్ చేసింది. ఓ పాస్ట్ గారు అన్నాడు, సరే అమ్మా నీకు అర్థమైన ఒక మా విషయం చెప్తా, జాగ్రత్తగా ఆ ప్రాక్టికల్ నువ్వు చేతురా అని చెప్తా. ఒకరోజు ఆదివారం పూట ఒక కప్పులో ఫుల్గా నీళ్ళు పోసాడు. ఒక్క చొక్క నీళ్ళు కింద పడకుండా చర్చి మొత్తం తిరిగి రమ్మన్నాడు. ఇక ఆమె జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకొని జాగ్రత్త పోతుంది. ఇక ఇటు చూస్తే ఏమవుద్ది, కొంతమంది ఎడపోతే మొత్తం ఆడే పోతాయి. ఇంక జాగ్రత్త తిరిగి వచ్చింది, ఒక్క సొక్క పడలే. అమ్మా ఒక్క చొక్క పడలేదు పాస్టర్ గారు. ఎందుకేంది ఒక చొక్క పడకూడదని చెప్పారుగా. నీ దృష్టి అంత దేని మీద ఉంది? మరి పక్కన కూర్చున్న ఆ చర్చిలో వాళ్ళు మేము చూసావా, అబ్బాయి వాళ్ళని చూస్తే ఆడ నీళ్ళతో తొడుకుద్దాము, ఒలుగుతాయేమో, అందుకనే ఆ గిన్నెనే చూస్తా. ఇప్పుడు పాస్టర్ గారు అన్నాడు, నువ్వు పక్క వాళ్ళని చూస్తే అలాగైతే ఆ గిన్నెలో నీళ్ళు తొడిగిపోద్దు, నువ్వు పక్క వాళ్ళు కాదు, హెబ్రీ 12 ప్రకారంగా యేసు వైపు చూస్తూ, హల్లెలూయా, యేసు వైపు చూస్తూ, లుక్ అంటు జీసస్, యేసును చూడు. అందుకని నేను అంటాను, సంఘంలోకి వచ్చిన తర్వాత దేని కోరొద్దు, యేసునే కోరుకో. దేవుడికి స్తోత్రం. దైవజనుడి ముఖం కాదు, నీ పక్కోల ముఖం కాదు, లేక నీ ఎదురోల ముఖం కాదు, యేసు వైపే చూడు, యేసు వైపే చూడు. ఆ పరుగు పందెం ఓపికతో పరిగెత్తు. నీ పక్కన వాళ్ళు సతగిలి పడి ఉంటారు, నీ పక్కన వాళ్ళు కాలవ్యాపం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఓపికతో పరిగెత్తరు. ఆయన రాకడ సమీపించింది కదా, రాకడ ఎత్తబడాలి కదా అని ఆలోచన ఉండదు. వాళ్ళు ఆడాడే తారకులు ఆడుతూ ఉంటారు. వాళ్ళని చూడవద్దు, నీరసిల్లవద్దు, యేసు వైపు చూడు. హల్లెలూయా. అప్పుడు నీ పరుగు పందెంలో నువ్వు ముందుకు సాగుతావు. ఒకరోజు నా దేవుడు చాలా దుఃఖపడ్డాడట భూమిని చూసి. అనుకున్నాడట అసలు మొత్తం తుడిచేద్దామని చూస్తే, అసలు చూద్దాం నా కొరకు ఆశ కలిగినోడు ఎవడున్నాడు చూస్తే బైబిల్లో రాయమని నోవాహు అన్న వ్యక్తి కనబడ్డాడు. ఎవరు? నోవాహు.
బైబిల్ చెబుతుంది నోవాహు ఆ తరములో కృప పొందినవాడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి మిగతా వాళ్ళు ఎట్టున్నారు? విచ్చలవిడిగా ఉన్నారు, యథాయథగా జీవిస్తున్నారు, వాళ్ళ వైపు చూడలే. నోవాహు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడు కనుక బైబిల్ చెబుతుంది ఆ తరంలో అసలు వాస్తవానికి అయితే ఆదికాండం 6వ అధ్యాయంలో యేసు ప్రభుల వారికి దేవాదేవునికి గుండెపోటు వచ్చింది, హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చింది. అయ్యి బాబోయ్, వీళ్ళ ద్వారా నేను ఏదో మేలు పొందాం అనుకుంటే, వీళ్ళ ద్వారా సంతోషిద్దాం అంటే వీళ్ళు నాకు దుఃఖంగా మారారు, అనవసరం నాశనం చేద్దాం అనుకున్న సమయాల్లో నోవాహు అన్న వ్యక్తిని చూసి దేవుడు సంతోషపడి కృప పొందినవాడు అని బైబిల్ చెబుతుంది. కృపను పొందాడు. ఎందుకు పొందాడు? అందరిలాగా పక్క వాళ్ళని చూసి పక్క చేయట్లే, అందరిలాగా పక్క వాళ్ళని చూసి బలహీనపట్లే. ఎంత దారుణాలు జరుగుతున్నా, ఎంత దుర్మార్గం పడుతున్నా. ఏమండి, నోవాహు కాలంలో మనుషులు ఉన్నంత విచ్చలవిడితనం ఇంకా భూమి మీద ఇంకా ప్రారంభమయ్యాయి. ఇప్పుడే మెల్లిమెల్లిగా బయటపడతా ఉన్నాయి. చట్టాలు మారుతూ ఉన్నాయి, మనుషుల ఆలోచనలు మారుతూ ఉన్నాయి, వైఖరులు మారుతున్నాయి. ఎంత దారుణం అండి. ఒక అమ్మాయికి పెళ్ళి అయిందంటే పరపురుషుడు ఆమె వైపు కన్నెత్తి చూడడానికి ఆలోచిస్తాడు. ఇప్పుడా పెళ్ళై పిల్లలున్నా కూడా సరే, ఇష్టమా, సరే మన ఇద్దరం జంప్. ఏంది ఇది? ఎంత దారుణం అండి. నాకు భలే ఆశ్చర్యం అండి. చదువు లేని కాలాల్లోనే ఇంటికి ఒక తలకే ఉంటాడు. అమ్మాయి ఊరుకో, ఏం కాళ్ళు ఊరుగా. ఇప్పుడా కంప్లైంట్ పెడతా, పోలీసులు పిలుస్తా, కోర్టుకు లాగుతా, 4 ఇడిపిస్తా, మా వాళ్ళు ఉండదు. ఫోన్ చేస్తే మా వాళ్ళు దిగుతారు, చూసుకుందాం. ఇంక ఏడుంటాయి కాపురాలు, కంపే కుటుంబాలు, గందరగోళం, గంపకెత్తడమే, ఇంక ఉపయోగం లేదు. ఇక రాబోయే రోజులు ఎట్లా తెలుసా? నోవాహు కాలంలో మనుషులు ఎలా ఉన్నారో అలా ఉంటారట. నోవాహు కాలం ఎలా ఉంటారో, లోతు కాలం ఎలా ఉన్నారు, లోతు కాలం ఎట్టున్నారు? పురుషుడు స్త్రీతో. ఇప్పుడు కూడా మెల్లిమెల్లిగా ఆ పైత్యం వస్తుంది, పైత్యం బయటపడుతుంది. ఈ లెస్బియన్స్ మొత్తం బయటపడుతున్నారు. దారుణం. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయిని చేసుకోవాలి. అయితే అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకునే తీరు ఎందుకో తెలుసా? బైబిల్ చెబుతుంది నోవాహు కాలంలో మనుషులు ఎలా ఉన్నారట. ఎలా ఉన్నారండి? లోకాసు వార్తలో ఏమన్నా చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయంలో ఓరకనన్ను చూస్తే అటు కుదురుద్ది. బైబిల్లో ఉందో లేదో చూస్తే బాగుంటుంది, మనకు తెలిస్తేగా. 17వ అధ్యాయం 26వ వచనం, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుషు కుమారుని దినముల్లో జరుగును. నోవాహు వాళ్ళలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు ఎక్కడ చూడండి రెస్టారెంట్సే, ఫుడ్ అసలు మామూలు కాదు. అంతే చిలకలూరుపేట ఒక్కసారి అట్ట తొంగి చూడండి, లైన్ పడుతున్నాయి. ఏమి లేదు, జొమాటో ఏంటి, టమోటా కాదనము ఏందట, జొమాటో ఆర్డర్ చేస్తే వచ్చేస్తాయి. ఇంకంతే, ఆర్డర్ చేతికి వచ్చి ఇచ్చేస్తాడండి. రేపొద్దున రాబోయే రోజుల్లో నాకు తెలిసి డౌట్ వస్తుంది, పల్లెటూరులో కూడా మన గోవిందపురంలో కూడా సాయంత్రం పూట వంట చేసి ఆడ మనుషులు తక్కువ అవుతారేమో. ఏమయ్యో వస్తా ఒక ఆర్డర్ చేయి, జొమాటో ఏంటి, నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా? జొమాటోకి వచ్చేసి ఇచ్చేస్తాడు. అది పాసిపోయింది, మురిగిపోయింది, తెస్తే కమ్మగా తిని రోగాలు సత్తారు. ఎంతకు మించిన దౌర్భాగ్యమే ఉంది. ఏమంటే ఇంట్లో కమ్మ వండుకుంటే ఎంత రుచిగా ఉంటుందండి. అబ్బా, కొంతమందికి ఆ రుసులు పాడవు. పక్కింటి పొల్ల కూర అన్నట్టుగా ఆడు ఎంత దారుణం చేయదు, అది కమ్మగా ఉంటుంది. సిల్లు గారు చేసినట్టు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ గారి సిల్లు గారు 34 కోణలో గోకుతాడు వాడు. గోకి కమ్మ కొడితే సూపర్ అండి. ఏంటి సూపర్, మామూలు కొడదు, సూపర్ డూపర్ మా హిట్. అంతే, ఆమ్లెట్ పెట్టు, ఇంకంతే. మామూలుగా తిని రోగాలు తెచ్చుకోవడానికి దరిద్రం. తినచ్చు, రెండోది త్రాగొచ్చు, వాకబుల్ డిస్టెన్స్, పెళ్ళికిచ్చుచు. అసలు వాస్తవంగా అయితే వేసవకాలం పెళ్ళిళ్ళు జరిగాయి. ఇప్పుడు వేసవకాలం లేదు, వర్షాకాలం లేదు, ఏ కాలమైనా కానీ
పెళ్ళి చేయాలనుకుంటే రెడీ అంతే. అది ఏప్రిల్ అవని, మే అవని, జూన్ అవని, జూలై అని, అక్టోబర్ అవని, నవంబర్ అని, డిసెంబర్ 25 డిసెంబర్ యేసు పుట్టినరోజు అవని పెళ్లి చేయాల్సింది అంతే. పెళ్ళిళ్ళకి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అదేగా పరిస్థితి. అంటే నోవాహు దినాలు, లోతు దినాలు అలా ఉంటాయి. అంటే అలా ఉన్నప్పటికీ కూడా నోవాహు గారు ఉన్నాడు, వాళ్ళ వైపు చూడలే, యేసు వైపు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ గురి యేసై ఉండాలి. భక్తి జీవితంలో బలపాలనుకుంటే దైవజెండా ఫెన్నీ పాస్టర్ గారు మీరిచ్చే సలహా ఏమైనా ఉందా? ఈ చివరి దినాల్లో, ఈ దుర్దిన దినాల్లో, ఈ భయంకరమైన పాపిష్టి లోకంలో భక్తిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి సార్ అని నువ్వు నన్ను అడిగితే నేను చెప్పే ఒకే ఒక సమాధానం, నోవాహు కాలం ఉన్నట్టుగా మనుష్య కుమారుడు రాకడ దినాలు ఉంటాయని చెప్పాడు. మన రాకడ దినాల్లో ఉన్నాం, మనుషులు కూడా అలాగే ఉన్నారు. కనుక జాగ్రత్త. నోవాహు ఎలాగైతే కృప పొందాడో అలా యేసు వైపు చూస్తూ కృపను పొందుకొందుముగాక. హల్లెలూయా. అంతే. కనుక విచిత్రంగా ఆలోచించగా బైబిల్లో భక్తుల జీవిత చరిత్రలు తను చూస్తే వాళ్ళు భక్తిని ఏ స్థలాల్లో కాపాడుకున్నారో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మనం అటువంటి విషయాల్లోనే ఇంకాస్త చిన్న చిన్న విషయాలను బలహీనపడిపోతున్నాం. గమనానికి వచ్చి గ్రహించి మన భక్తి జీవితం మనం కట్టుకుందాం గాక. ఆమేన్. ఆయన రాకడో మన పోకడో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. రెండు ఖాయం. కనుక నీ రాకడైనా నీ పోకడైనా సంసిద్ధంగా ఉంటే ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య ఒళ్ళో కళ్ళు తెరుచుదువుగాక. దేవుడికి మహిమ కలుగునగాక.